సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. భారతీ కరుణాపాత్రం భారతీపద భూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విశుశేఖర భారతీం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో నిత్యం దుర్గే దేవి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. శేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మజన్యా సర్వోపకార కరణాయ సదార్ధచిత్త. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్పతాం. శ్రీ గురుభ్యో నమః. విశ్వనాథ భావవీచికులు సభ్యులందరికీ దేవీ కటాక్షం కలగాలి అని అమ్మవారి పాదాలని ప్రార్థిస్తున్నాను. మంచి కార్యక్రమం అయితే దీని విధానం ఏమిటి అనేది మనం ఒకసారి వాళ్ళ ముందు అనుకుంటే దాన్ని బట్టి తర్వాత యథాసంభవంగా నడిపించవచ్చు. పురాణాలు వినడం అనేది చాలా గొప్ప మాట అని, పురాణ శ్రవణ విధి అని, పురాణ శ్రవణ ప్రయోజనం అనేది చాలా ఉన్నాయి. అలాగే భాగవత సప్తాహం చేసేటప్పుడు కూడా ముందు మాహాత్మ్యం అనేది ఉంది. పద్మపురాణంలోను స్కంద పురాణంలోనూ కూడా మాహాత్మ్యాలు ఉన్నాయి. అలాగే దేవీ భాగవత మాహాత్మ్యం కూడా ఒక 5 అధ్యాయాలు ఉంది. ఇది ఎలాగ మనకి సావకాశంగా పోవడం టైం ఉంది కనుక ఇవాళ ఆ మాహాత్మ్యం గురించిన కథల్ని ముందు అనుకుందాం, తర్వాత సాక్షాత్తుగా భాగవత పురాణంలోకి వెళదాం. దేవీ మహాత్మ్యంలో దేవి భాగవత మహాత్మ్యం, దేవి మహాత్మ్యం అంటే వేరు. దేవి మహాత్మ్యం అని దుర్గా సప్తశతికి పేరు. మన వాళ్ళందరూ మార్కండేయ పురాణంలో ఉండేటువంటి దుర్గా సప్తశతి మహామంత్రానికి దేవీ మహాత్మ్యం అని పేరు. ఆ దేవీ మహాత్మ్యం 13 అధ్యాయాల్లో మనందరం చదువుతూ ఉంటారు. దానివల్ల దుర్గా సప్తశతి పారాయణం చేయడం, చండీ యాగాలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఐహికాముష్పికాలకి అన్నిటికీ సాధనాలు అని చెప్తూ ఉంటారు. కలవు చండీ వినాయకం అని, కలియుగంలో చండీ పరాదేవత వినాయకుడు వీళ్ళిద్దరినీ ఆరాధించాలి అని ఉంది. అంటే విఘ్నాలు పోవడానికి వినాయకుడిని ఆరాధించాలి, శత్రుక్షయం కోసం మనం అమ్మవారిని ప్రార్థించాలి. ఇప్పుడు దీనిలో అనేక రకాలైన పురాణాలు వేదవ్యాసుల వారు చెప్పారు. మరి దాంట్లోనే ఆ గ్రంథంలో ఎదురొస్తుంది. ముందు మీకు ఒక అవగాహన కోసమని ముందు కొన్ని పురాణాలు సాత్విక పురాణాలు ఉన్నాయి, మరికొన్ని పురాణాలు రాజస పురాణాలు ఉన్నాయి, మరికొన్ని తమోగుణ ప్రధానమైన పురాణాలు ఉన్నాయి, తామస పురాణాలు అంటారు. అలాగే శాస్త్రాల్లో కూడా అలాగే పరిస్థితి. తర్కశాస్త్రం తామస విద్య అంటారు, వేదాంత శాస్త్రం సాత్విక విద్య అంటారు, మీమాంసా శాస్త్రం క్రియాప్రధానం కనుక రాజస శాస్త్రం అంటారు. అలాగే శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ కూడా సాత్వికంగాను రాజసంగాను తామసంగాను రకరకాలైనటువంటి స్థితుల్లో మనకి గ్రంథాలు కనిపిస్తున్నాయి. కొన్ని విష్ణు పారమ్యాన్ని చెప్పిన పురాణాలు ఉన్నాయి. వాటిల్లో విష్ణు పురాణం కానీ, లేదా శ్రీమద్ భాగవత పురాణం కానీ, లేకపోతే వామన పురాణం కానీ, ఇలాంటివన్నీ తీసుకుంటే దానిలో మహావిష్ణువే గొప్పవాడు అనేటువంటి విషయం. కొన్ని పురాణాలు శివ మహాపురాణం కానీ, లేకపోతే స్కాంద పురాణం కానీ, ఇలాంటివన్నీ కనుక తీసుకున్నట్లయితే, లింగ పురాణం కానీ, ఇలాంటివన్నీ తీసుకుంటే శివపారమ్యం తెలుస్తుంది. ఈ రెండిటికంటే విచిత్రంగా ఇక్కడ అమ్మవారి యొక్క పారమ్యం. అంటే అమ్మవారే సర్వోత్తమమైనది, అందరికంటే గొప్ప శక్తివంతమైనది అమ్మవారే. ఆ జగన్మాతని మనం తెలుసుకోవాలి, ఆవిడ అనుగ్రహం పొందాలి అనే దృష్టితో దేవీ భాగవత పురాణం అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే దీనిలో విష్ణువు శివుడు కూడా అమ్మవారి యొక్క భక్తులే తప్ప మహావిష్ణువే అందరికంటే గొప్పవాడు, లేదా శివుడే అందరికంటే గొప్పవాడు అనేటువంటి ఆ రకమైన భావాలకి ఇక్కడ అవకాశమే లేదు. ఆది పరాశక్తి, ఆవిడ్ని భువనేశ్వరి అనే మాటతోటి పిలుస్తూ ఉంటారు. దేవీ భాగవతంలో ఆ ఆది పరాశక్తికి భువనేశ్వరి మాత అనేటువంటి పేరుతోటి వ్యవహారం ఉంది. కొంతమంది లలితా పరాభట్టారిక అని, కొంతమంది రాజరాజేశ్వరి అని రకరకాల పేరు పిలుస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో మహాసరస్వతి అనే 3 పేర్లు మనకి ప్రసిద్ధమైన పేర్లు ఉన్నాయి. మహాకాళి అంటే ఎవరు, మహాలక్ష్మి అంటే ఎవరు, మహాసరస్వతి అంటే ఎవరు అనేది లోకంలో ఉండేటువంటి ఆలోచన ధోరణి వేరు, దేవి భాగవతం చెప్పిన ఆలోచన ధోరణి వేరు.
మహాసరస్వతి అంటే మనకి విద్యాబుద్ధుల్ని ప్రసాదించేటువంటిది, బ్రహ్మగారి ఇల్లాలు సరస్వతీదేవి అనేటువంటిది లోక ప్రసిద్ధి. అలాగే లక్ష్మీదేవి అనేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంగి, మా సంపదలన్నింటినీ ఇచ్చేటువంటిది ఆద్యాది మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడ సంపత్ప్రద అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇక పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవిని మహాకాళి అని పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం. దాంట్లో కాళీ అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి సర్వమంగళ అని, భద్రకాళి అని 2 పేర్లు ఉన్నాయి. ఆవిడ స్వరూపం శుభంకరం. శంకరుడి యొక్క ఇల్లాలు సర్వమంగళ, రుద్రుడి యొక్క ఇల్లు భద్రకాళి. ఆ దంపతులు ఇద్దరికి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇద్దరికి 2 స్వరూపాలు ఉన్నాయి. ఒకటి ఘోర రూపం, ఒకటి శివరూపం. ఘోర రూపంలో ఉండేటువంటి పరిస్థితుల్లో జగత్తుకి ప్రళయాన్ని కల్పిస్తూ ఉంటారు. శివరూపంలో ఉండి మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన అలాంటి వాడైతే ఆవిడ అలాంటిదే. శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని మనం ఏ చిన్న పని ప్రారంభించినా ఈ శ్లోకంతో ఆరంభిస్తూ ఉంటాం. ఆయన పరమశివుడు, ఆవిడ సర్వమంగళ స్వరూపం. అంటే అందరికీ అన్ని మంగళాలు ఇచ్చేటువంటి సర్వమంగళాదేవి ఆవిడతో కూడినటువంటి పరమ శంకర స్వభావం కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తాము. మరి ఆయనలో ఉండే సెకండ్ పార్ట్ ఏంటి అంటే రుద్రుడు. క్రోధం, ఆయన చేతిలో ధనుర్బాణాలు ఉంటాయి, ఆయన కోపం ఉంటుంది. వీటిని అన్నిటినీ మనం ఉపశమింప చేయడం కోసమే రుద్రాధ్యాయంలో నమస్తే రుద్రమన్యవే అని ఆరంభించి నీ కోపానికి ఓ దండం, నీ చేతికి ఓ దండం, ఆ చేతిలో ఉన్న విల్లుకి దండం, దానిలో పెట్టిన బాణాలకి దండం అని ప్రార్థన చేసి నీ క్రోధాన్ని తగ్గించుకో స్వామి అని. మరి నా కోపాన్ని ఎక్కడ వినియోగించుకోవాలి అని అంటే మా శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి నీ కోపాన్ని ప్రయోగించుకో. మా మీద గాని, మా కుటుంబ సభ్యుల మీద గాని, మా వంశంలో ఇదివరకు పుట్టిన వాళ్ళు గాని, లేదా పుట్టబోయే వాళ్ళు గాని ఈ రకంగా మానస్తోకేతన ఏమానాయు శుభానో ఘోషమానో అశ్వే శ్రీరిచ అని ఈ మంత్రాలన్నీ చెప్తూ దానివల్ల మా కుటుంబాన్ని అందరినీ చల్లగా చూడు అనేటువంటి మాటతోటి భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవి భాగవతంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఇలాంటి వాళ్ళు కాదు. సమస్త శాస్త్రవ ఘోరమైనటువంటి పరాక్రమాలు చూపించినటువంటి అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు అవన్నీ. దాంట్లో మధుకైటపులు అనే రాక్షసుల్ని సంహరించినప్పుడు ఆ తల్లికి మహాకాళి అని పేరు. అలాగే మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ తల్లికి మహాలక్ష్మి అని పేరు. శుంభ నిశుంభుల్ని సంహరించినప్పుడు ఆ మహాసరస్వతి అని పేరు. ప్రత్యేకమైనటువంటి దేవకార్య స్తభ్యత అని అంటాము మనం. అలాగే ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించుకోవడం కోసం ఆ తల్లి అనేక రకాలైన రూపాలని ధరించి, అలాగే ప్రపంచం అంతా కరువు కాటకాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటే వాళ్ళందరికీ అన్నప్రదానం చేయడం కోసం ఆ జగన్మాత శతాక్షి రూపాన్ని ధరించి ఆప్యాయనం చేసింది. అంటే ఆ శతాక్షి అనే పేరు దానికి అసంఖ్యాకమైన కన్నులు అని అర్థం. ఆవిడ కంటితో కోపం కురిపిస్తే మనం ఏం భరించలేము. అమృత దృక్కులు కటాక్షాలు చూపిస్తే మనందరం శాంతంగా ఉంటాం. అలాగ లోకానికి కరువు కాటకాలు ఉన్నప్పుడు, ఎవరికి తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో ఆవిడ శతాక్షి అనే రూపంతో అందరికీ అమృత ప్రవాహం కల్పించి వాళ్ళందరినీ రక్షించింది అని ఒక కథం. అలాగే మనందరికీ ప్రసిద్ధమైనటువంటి అలవాటు శాకంభరి అవతారం. అందరి యొక్క ఆకలిని తీర్చడం కోసం ఆ తల్లి ఒళ్ళంతా కూరలు పళ్ళుతోటి శరీరాన్ని అంతటినీ నింపుకుని శుభ్రంగా తినండి అని. అంటే మనం ఆవిడ శరీరంలో ఉండేటువంటి ఆ కాళ్ళు చేతులు కొరుకు తిన్నట్టే, పళ్ళు కాయలు అంటే తిన్నట్టండి. అంటే ఆ జగన్మాత లేని చోటు లేదు కనుక సర్వ ప్రపంచము ఆవిడే కాబట్టి ఆవిడ ఒంటి నిండా పళ్ళు పువ్వులు పెట్టుకున్న కార్యాలు కూరలు అన్ని పెట్టుకుంది అంటే అర్థం ఏంటి అంటే ప్రపంచం అంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ తినుబండారాలతో అందరూ సుఖంగా ఉన్నారు, అందరికీ ఆహారం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో శాకంభరి అవతారం ఉంటుంది. మధ్యలో చాలా కథలు ఉన్నాయి. అనేక రకాలైన రాక్షసుల్ని సంహరించడానికి ఆ జగదంబ అనేక రూపాలని ధరించి. ఇప్పుడు ఈ పురాణం వినేటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ దేవీ భాగవత పురాణం చదివితే వచ్చే లాభం ఏంటి. సెకండ్ క్వశ్చన్ ఏంటి, పురాణాల పద్ధతి అంటే ఇది వరకు ఎవరైనా విన్నారా, ఎప్పుడు విన్నారు, వింటే వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ వచ్చింది. ఈ రకంగా కొన్ని కథల్ని పెట్టి ఎవరు ముందు చెప్పారు, ఎవరు విన్నారు, వాటికి ఎటువంటి ప్రయోజనాలు వచ్చాయి. అలాగైతే మనకి 4-3 కథలు చెబితే మనందరికీ కూడా ఆసక్తి పెరిగి మేము కూడా భాగవత పురాణం వింటామండి,
మాకు కూడా ఆ రకమైనటువంటి ఫలితాలు కావాలి అనేటువంటి కోరికతోటి మనం దానిలో వినడానికి ఉద్యమిస్తాం. అందుచేత ఆసక్తి కోసం అని మనలో ఉండేటువంటి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం కోసం భాగవత మాహాత్మ్యం అనేటువంటి పేరుతోటి ఒక 5 అధ్యాయాల కథలు ఉన్నాయి. ఇవాళ ఇంచుమించులో ఉన్న తక్కువ సమయంలో ఆ 5 అధ్యాయాలని కూడా సంగ్రహంగా పెద్ద మీకు ఇబ్బంది పెట్టకుండా దానిలో ఉన్న సెంట్రల్ ఐడియా ఏంటి, దాని తాలూకు ఎసెన్స్ ఏమిటి అనేది మీకు తెలియజేద్దాం. తర్వాత పురాణంలోకి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా వెళదాం. దేవి భాగవత మహాత్మ్యం పురాణం చదివితే వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏం చేశారు అనేటువంటి మాటలన్నింటినీ కూడా మనం ముందు ప్రారంభం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మొట్టమొదట్లో అందరికీ నమస్కారం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వ జగత్తుకి మాత ఆవిడ, సర్వ జగన్మాత. జగన్మాత అయినటువంటి ఆ పరాదేవతకి నమస్కారం చేస్తున్నాము అని అనేక రకాలైనటువంటి ఇష్టదేవత ప్రార్థనలు రకరకాలుగా చేస్తూ ఉంటాం అనుకోండి, అదంతా వేరే విషయం. దాంట్లో అమ్మవారిని స్మరించేటప్పుడు మనం ఎటువంటి మనస్సుతోటి స్మరించాలి అంటే, ఆవిడే సర్వ ఆరాధ్యురాలు, అంటే అందరికీ పూజింపదగినటువంటి ఆ తల్లిదే అని అర్థం. దానికి ఒక అందమైన మాట ఏం చెప్పారంటే వేదవ్యాసుల వారు, ప్రపంచంలో ఎవడైనా నేను ఈ పని చేయగలను అంటాడు, నేను ఈ పని చేయలేను అంటాడు. నాకు ఈ పని చేయడానికి ఏదో పదవి ఉందనో, లేక అధికారం ఉందనో, డబ్బు ఉందనో, శారీరక బలం ఉందనో, ఇవన్నీ చేసుకుని నేను ఈ పని చేయగలను. మొన్న సుందరకాండలో అనుకున్నాం చూడండి, జాంబవంతులంతటి వాడే వెళ్ళడానికి కోరుకుంది కానీ తిరిగి రాలేను, అంచేత వెళ్ళి రావాలి అంటే దానికి తగినంత శక్తి కావాలి అని వేదవ్యాసుల వారు అన్నారు. రుద్రహీనం విష్ణుహీనం నవదంతి కథం. ఈ పని చెయ్యాలి అంటే నాకు రుద్రుడు లేడు, నాకు విష్ణువు లేడు, నాకు బ్రహ్మ లేడు అని ఎవరు అనరు, నాకు శక్తి లేదు అంటారు. ఏ పనైనా చెయ్యగలను అంటే నాకు శక్తి ఉంది అంటారు తప్ప నాకు విష్ణువు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు అనరు. అంచేత ఏ పనైనా చెయ్యాలి అంటే శక్తి ఉండాలి, చేయలేకపోతే అంటే శక్తి లేదు. శంకరాచార్య స్వామి కూడా మొట్టమొదట్లో ప్రారంభం చేసి శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం అన్నారు. శివుడు శక్తితో కలిసి ఉంటే ఆయన అన్ని పనులు చేయగలడు. అలా కాకపోతే నచేదేవం దేవ నకలు కుశల స్పందితుమపి, అడుగు తీసి అడుగు వేయలేడు అనేటువంటి మాట. అంచేత సర్వం శక్తిమయం, సర్వ ప్రపంచము చరాచర జగత్తంతా శక్తిమయంగా ఉంది అనేటువంటి మాట. ఉపనిషత్తుల్లో కూడా చాలా అందమైన కథ ఉంది. కేనోపనిషత్తులో దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు. యుద్ధం చేసిన తర్వాత అమ్మవారి కటాక్షం చేత దేవతలకు విజయం వచ్చింది. ఆ విజయం వస్తే వాళ్ళందరూ గర్వపడిపోయి విజయోత్సవం నడుపుకుని వాళ్ళందరూ ఏమన్నారంటే అస్మాకమేవాయం మహిమ, అస్మాకమేవాయం మహిమ అన్నారు. ఇదంతా నేను కనుక చేశాను అని ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, వాయుదేవుడు ఇలాంటి వాళ్ళందరూ కలిసి సమావేశమై దానిలో మేము కనుక ఇంత గొప్ప కార్యం చేశాం, రాక్షసులు అందరినీ కూడా ఓడించాం, మేమంతా జయించాం అంటూ వాళ్ళు ఆనందంతో గర్వంతో తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. అప్పుడు అమ్మవారికి ఓ మాట అనిపించింది, అయ్యో వీళ్ళు అమాయకులు, ఈ విజయం అంతా వాళ్ళు తెచ్చుకున్నారా, వాళ్ళ ఫ్రెండ్ అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఆవిడికి వాళ్ళకందరికీ విజయం ఇచ్చింది నేను, ఆ విషయం వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, కాబట్టి వీళ్ళకు ఒక కాస్త చిన్న పరీక్ష పెట్టి జ్ఞానోదయం కల్పించాలి అనుకుని ఒక పెద్ద మహాయక్షము అనే పేరుతోటి, అంటే స్కైలాబ్ అని ఆ మాత్రం ఉన్నది అనుకున్నాం, ఆకాశం నుంచి స్కైలాబ్ పడిపోతుంది అన్నారే, ఒక దివ్యమైనటువంటి తేజపుంజం, అది 1,000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలాగుంటుందో అలాంటి ఒక పెద్ద కాంతి ఒకటి కనిపించింది వీళ్ళు మీటింగ్ పెట్టుకున్న ఎదర. ఆ కాంతి ఏమిటి అనేది అందరిలోనూ కుర్రాడు కనుక అగ్నిహోత్రుడిని పంపించి అబ్బాయి వెళ్ళి చూసిరా అన్నారు. వెళ్ళి చూసిరా అంటే అగ్నిహోత్రుడు దేవేంద్రుడు చెప్పాడు కదా అని వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఆకాశవాణి అశరీరవాణితో ఏం పలికింది అంటే, బాబు నీ పేరేంటి, నీ సామర్థ్యం ఏమిటి అని, నువ్వెవరు, ఏం చేస్తున్నావు అని అంటే, నన్ను జాతవేదసుడు అంటారు, అగ్నిహోత్రుణ్ణి, నేను ప్రపంచంలో ఉన్న ఏ వస్తువునైనా కాల్చేయగలను, తినేయగలను అన్నట్టుగా సర్వభక్షకుణ్ణి, అంతా కాల్చేయగలను, సర్వం దహేయం అనేటువంటి మాట చెప్పాడు. అంత గొప్పవాడు వారు ఆయన అని చెప్పి ఓ గడ్డిపోస అక్కడ పెట్టి కాస్త దీన్ని కాల్చి చూపించు, నీ శక్తిని చూస్తాను అని ఓ తృణం పెట్టింది అక్కడ. ఓ గడ్డిపోస పెడితే ఈయన మొత్తం సర్వశక్తులు వడ్డీ ఆ గడ్డిపోసని కాల్చాలనుకున్నాడు కానీ ఆయన వల్ల అవలే. పాపం పరాభవంతో వెనదిరిగిపోయి దేవేంద్రుడి దగ్గరికి వచ్చి, ఇలా జరిగిందండి నా జీవితంలో, ఇదే ఫస్ట్ టైము, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఓ గడ్డిపోసనేంటి నేను కాల్చలేకపోవడం ఏమిటి, నాకేమీ తెలియలేదు,
కానీ గడ్డిపోసం నేను కాల్చలేకపోయాను అని తిరిగి వచ్చేసాను. ఆ తర్వాత అంతకంటే కొంచెం సీనియర్ మోస్ట్ కనుక వాయుదేవుడిని పంపేస్తాయి. వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న ఆకాశవాణి పలికింది, నువ్వెవరు, నీ పేరేంటి, నీ సామర్థ్యం ఏమిటి? అప్పుడేమన్నాడు, నన్ను వాయువు అంటారు, అందరూ జీవించడానికి ప్రాణవాయువుగా నేనే ఉన్నాను, నేను కనుక కాసేపు స్ట్రైక్ చేస్తే మొత్తం ప్రాణికోటి అంతా కృష్ణార్పణం అయిపోతారు, నేను ఏ వస్తువైనా కావాలి దగ్గర తెచ్చుకోగలను, అక్కడ దూరంగా చేయగలను, ప్రళయకాలంలో బీభత్సమైనటువంటి వాయు ప్రవాహం చేత ప్రపంచాన్ని అంతటినీ అల్లకల్లోలం చేసేయగలను అంటూ ఆయన ప్రభావాన్ని అంతటినీ ఆయన చెప్పుకున్నాడు. చెబితే దానికి పరిస్థితి మళ్ళీ ఈ గడ్డి పోసనే పెట్టి కాస్త నువ్వు కదలపోయాదు, ఏం పెద్ద దూరం ఏం అక్కలేదు, కాస్త అక్కడి నుంచి ఇక్కడికి కదిలిపో. దీని వల్ల అవలా వాయుదేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆ వాయుదేవుడు కూడా చేయలేకపోతే అప్పుడు దేవేంద్రుడికి దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేస్తే దేవేంద్రుడే స్వయంగా బయలుదేరి నేనే అదేదో పరిశీలించుకోవాలి, అధ్యత నాకే తప్పదు కదా అని నేనే వస్తున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాను. చాలా అందమైన ట్విస్ట్ ఏమిటి అంటే కథలో ఈ అగ్నిహోత్రుడికి టెస్ట్ పెట్టింది, ఫెయిల్ అయ్యాడు. వాయుదేవుడికి టెస్ట్ పెట్టి ఫెయిల్ అయ్యాడు. దేవేంద్రుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన దేవతా సార్వభౌముడు కనుక ముల్లోకాలకి అధిపతి కాబట్టి ఆయన పరీక్షకు అటెంప్ట్ అయ్యాడు, పరీక్ష పోయింది అంటే చాలా అవమానంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ అమ్మవారు అంతర్ధానం చెందిపోయింది, ఎవరికి కనపడకుండా మాయమైపోయింది. కనపడకపోతే అక్కడికి వెళ్ళాడు, ఏమీ లేదురా కనపడలేదు అన్నాడు. అంటే అనుకుని మనసులోకి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బాధపడ్డాడు, మీరు చాలా పుణ్యాత్ములు, మీకు అమ్మవారి సాక్షాత్కారం అయింది, ఆవిడతో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది, సరే ఆవిడేదో చెప్పింది పని మీరు చేయలేకపోయారు, అది వేరే విషయం అనుకోండి, పోయినా కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ డిఫీటెడ్ ఎమ్మెల్యేనైనా అంటారు కదా, కనీసం నాకు సీటే రాలేదు నేనేం చేయను, కనీసం పోనీ పరీక్షకి నెక్కాము, పరీక్ష అటెంప్ట్ చేసాము అనే మాటైనా ఉంటే అనుకోవచ్చు, నాకు ఆ దర్శనము లేదు, సంభాషణము లేదు అని చాలా ప్రతిపించింది. 1,00,000 సంవత్సరాలు నిరాహారంగా తపస్సు చేశారు అని ఉపనిషత్తులో, 1000 సంవత్సరాలు తపస్సు చేశారని ఒక కథలో ఉంది. దేవి భాగవతంలో కూడా చివరిలో ఈ కేనోపనిషత్ కథ అనేది చివరి స్కంధాల్లో 12వ స్కంధంలో కథ ఉంది. అది ఎందుకు ప్రారంభించానంటే ముందు మామూలుగా టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టుగా మొదటి పేజీ నుంచి మీరు 2వ పేజీ వరకు అలా చదివేయడం ప్రారంభిస్తే మీకు బోర్ కొడుతుంది, అసలు ఏం చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో ఏం తెలియకుండా పోతుంది. అంచేత దాని గురించి మీకు ఒక అవగాహన కల్పించడం కోసం అక్కడక్కడ ఉన్న కథల్ని ముందు పెట్టి తర్వాత ఒక్కొక్క కథని ఇన్ డీటెయిల్ మనం చదువుకుంటాం. ఆ పరిస్థితుల్లో దేవేంద్రుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకు ఉపదేశం చేసి, ఆవిడికి తత్వోపదేశము అని పేరు. ఆ అమ్మవారు స్వయంగా దేవేంద్రుడికి దర్శనమిచ్చిన చోటే జ్ఞానప్రసూనాంబిక ఆలయం శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబిక అనే పేరుతోటి దేవేంద్రుడికి జ్ఞానోపదేశం చేసింది ఆ జగన్మాత. కాళహస్తి క్షేత్రానికి గొప్ప పేరు ఏంటంటే, మన ఏదో కాశీలో చచ్చిపోతే పుణ్యం ఇంకోటి అన్నారు. 1 సంవత్సరం పాటు కాళహస్తి క్షేత్రంలో ఆ శివపార్వతులను ఇద్దరిని ధ్యానం చేస్తూ ఉంటే జీవన్ముక్తి కలుగుతుంది అనేది సూత సంహితలో చెప్పిన మాట. ఆ క్షేత్రానికి అంత గొప్పతనం. రకమా క్షేత్రాలన్నిటికంటే కూడా విశిష్టమైనటువంటి క్షేత్రంగా శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చెప్పారు. అంటే ప్రతి మనిషికి అహంకారం ఉండటం వల్ల వాళ్ళకి అనర్థాలు వస్తాయి, పెద్దవాళ్ళ యొక్క ఉపదేశాల వల్ల వాళ్ళకి జ్ఞానోదయమై వాళ్ళు బాగుంటారు అనేటువంటిది ఆ కేనోపనిషత్ సారంగా చెప్పే మాట. దాని తర్వాత చెప్పిన మాట ఏంటి అంటే, అలా అయితే ఆ ఉపదేశం మాకు ఇచ్చేయండి అంటే సరిపోదు, తస్య తపో దమ కర్మ ప్రతిష్ఠేత్యాయతనం అని ఉంది ఉపనిషత్ వాక్యం. అంటే దానికి అలాంటి ఉపదేశాలు మనకి రావాలి అంటే చాలా తపస్సు చేయాలి, మంచి ఇంద్రియ నిగ్రహం సంపాదించుకోవాలి, మన మనస్సుని మనం అదుపులో పెట్టుకోవాలి, మన విద్యుక్తమైన కర్మాచరణం చేయాలి. అలా అయితే ఇవన్నీ కూడా దానికి ఆయతనంగా ఉంటాయి. అంటే అప్పుడు బేస్ నిలబడుతుంది, దాని తర్వాత ఉపదేశం పెట్టడానికి ఉంటుంది. అంటే శిరస్థానీయం అయితే దానికి ముండల్ లాంటిది తపస్సు, దమము, కర్మ ఇవన్నీ ఉన్నప్పుడు బ్రహ్మ విద్య నిజత. ఆ బ్రహ్మ విద్య ఉపదేశం చేసినటువంటి ఆ జగన్మాత ఆవిడే మనకి ముక్తి రూపిణి. లలితా రహస్యంలో 2 పేర్లు చెప్పారు. మోక్షాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఆ తల్లి. ఆవిడ స్వరూపం ఏమిటంటే ఆవిడే మోక్ష స్వరూపం. జ్ఞాన విగ్రహ, ఆవిడే జ్ఞాన స్వరూపురాలు, జ్ఞానమే ఆకారంగా గలది, ఆవిడే మోక్షాన్ని ఇచ్చేటువంటిది, ఆవిడే మోక్ష స్వరూపము, సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరాశక్తి యొక్క దివ్యమైన వైభవం అంతా దీనిలో కథలు కనిపిస్తూ ఉంటాయి. అంచేత అలాంటి జగన్మాతని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడం సాధ్యమా అంటే మన శక్తి ఉన్నంత మనం తెలుసుకోవడం, లేకపోతే మొత్తం పురాణం అంతా చదువుకోవడం కానీ
బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో జరిగిన కథలు కానీ అవి చాలా విచిత్రమైన కథలు. వాటిని అన్నిటినీ ఆ బాగా ఏళ్ల తరబడి చదువుకోవాల్సినటువంటి ఘట్టాలు. దాంట్లో ఈ దేవి భాగవత మహాత్మ్యంలో రకరకాలైనటువంటి అవతార విశేషాలతో అనేక మంది భక్తుల్ని ఉద్ధరించినటువంటి ఘట్టాలు, అనేక మంది ఆ శత్రువుల్ని సంహరించినటువంటి ఘట్టాలు, రాక్షసులందరినీ వధించినటువంటి ఘట్టాలు, వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నీ చేసిన ఘట్టాలు, దేవతా కార్యాలన్నీ సాధించిన ఘట్టాలు, ఇలా చాలా చాలా ఘట్టాలన్నీ దీనిలో ఉన్నాయి. ఆవిడ పేరేమిటి అంటే మనం ఇందాక భువనేశ్వరి అనుకున్నాం. శంకరాచార్య స్వామి వారు సౌందర్య లహరి స్తోత్రంలో చెప్పారు, గిరామాహుర్దేవీం గృహిణ గృహిణీం ఆగమ విద హరే పత్నీం పద్మాం హర సహచరీం అగ్నితనయాం తురీయా కాభిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని ఒక స్తోత్రం చేశారు. ఆవిడ్ని కొంతమంది ఏమంటారు అంటే, కొంతమంది గిరాం ఆహుర్దేవీం గృహిణ గృహిణీం ఆగమ విద, వేదాలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీదేవి అనే రూపంలో ఆవిడ్ని ప్రార్థిస్తూ ఉంటారు. మరికొంతమంది ఏమన్నారు అని అంటే, హర సహచరీం అగ్నితనయాం, పార్వతి పర్వతరాజపుత్రి, హిమవత్ పర్వతరాజపుత్రి అయిన పార్వతీమాత హరుడు యొక్క సహచారి అనేటువంటి భావంతో పార్వతీ అమ్మవారిగా కొలుస్తూ ఉంటారు మరికొంతమంది. హరే పత్నీం పద్మాం అని మరికొంతమంది శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు పద్మ అనే పేరుతో పిలువబడేటువంటి లక్ష్మీదేవి ఆవిడ అని మరికొంతమంది అంటున్నారు. కానీ వీళ్ళెవరూ నిజం తెలియదు అని. ఏమిటది? ఆవిడ పేరేమిటి? దురధిగమ నిస్సీమ మహిమా మహామాయ. నీ పేరేమిటి అంటే సరస్వతి కాదు, లక్ష్మి కాదు, పార్వతి కాదు, నీ పేరేంటి? మహామాయ. ఏమిటో తెలియనటువంటి పరిస్థితి, అనిర్వచనీయమైన స్వరూపం. దురధిగమ నిసీమ మహిమాన్ అంటే తెలుసుకోవడానికి వీలు లేనటువంటి, అంతు లేనటువంటి, మహత్తు లేనటువంటి మహామాయ. ఆ తల్లి ఎక్కడ ఉంటుంది? ఆ అడ్రస్ ఏమిటి అని అంటే, దురధిగమ నిస్సీమ మహిమ మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ యొక్క ఇల్లాలు. ఆ పరబ్రహ్మ అంటే ఎవరు అంటే మహేశ్వరులు ముగ్గురు కాదు, వీళ్ళకి అతీతమైనటువంటి సదాశివ చైతన్యం, సదాశివ స్వరూపం. శివకామేశ్వరాంకస్థ, శివ స్వాధీన వల్లభ, శివ శక్త్యైక్య రూపిణి అనేటువంటి పేర్లతో ఏం పిలుస్తామో అలాంటి జగన్మాత యొక్క వైభవాన్ని ఆచార్య శంకర భగవత్పాదుల వారు వర్ణించారు. అనేక క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో రకరకాలైన విభూతులు చూపించింది అమ్మవారు. శక్తిపీఠంలో మనకందరికీ ప్రసిద్ధంగా ఉన్నాయి. ఆ ఒక్కొక్క శక్తిపీఠంలోనే అంత శక్తి ఉంటే, ఆ శక్తిపీఠాలన్నీ కూడా ఆవిడ సతీదేవి యొక్క అంగములలో ఉండేటువంటి ఒక్కొక్క పార్ట్ పడిన చోట్లలో అంతంత శక్తి ఉంటే, ఆ సమస్త శక్తి సమాహారంగా ఉండే ఆ తల్లి ఎంత గొప్పదై ఉంటుందో అనేది మనం వర్ణించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మహిషాసుర మథ సందర్భంలో మహిషాసురుడిని చంపడానికి అందరూ ప్రయత్నించారు, ఎవరి వల్ల కాలే. దానికి కూడా మన వాళ్ళు ప్రాచీన శ్లోకాలు చెప్తూ ఉంటారు. విద్రాణే రుద్రవృందే సవితరి తరళే వజ్రిని ధ్వస్త వజ్రే జాతాశంకే శశాంకే విరమతి మరుతి త్యక్తవైరే కుబేరే వైకుంఠే కుంఠితాస్త్రే మహిషం అతిరుషం పౌరుషోపఘ్న నిఘ్నం నిర్విఘ్నం నిఘ్నతి శమయతు దురితం భూరిభావా భవాని. మొట్టమొదట్లో మహిషాసురుని చంపుదామని ప్రారంభించి రుద్రగణాలందరూ వెళ్ళారు. విద్రాణే రుద్ర బృందే వాళ్ళందరూ ఏమీ చేతకాక వెనక్కి మళ్ళీ వచ్చేసారు. కొన్ని సూర్య భగవానుడు వెళ్ళి వాళ్ళని మంటమ ఎండలతో మార్చేద్దాం అనుకుంటే సూర్యుడు కూడా సవితరి ధరలే వెలవెలపోయి బయటకు వచ్చేసేట సూర్య భగవానుడు. ఆయన కాంతి కూడా చాలే వాళ్ళని చంపడానికి. కొన్ని ఇంద్రుడు వజ్రాయుధంతో వెళ్ళాడు అంటే వజ్రుని ధ్వస్త వజ్రే, ఆయన వజ్రాయుధం కాస్త ధ్వంసం చెందింది, పోయింది. పోనీ చంద్రుడు అంటే ఆయన సుకుమారుడు మొట్టమొదట్లోనే ఆశంకతోటి అంత పెద్దవాళ్లే అయిపోయారు, మనం ఎందుకంటే అక్కడికి అవసరం లేండి అని జాతాశంకే శశాంకే ఆశంకతో ఊరికే కూర్చున్నట్టు. ఇంకొకటి మరుదేవుడు, వాయుదేవుడు, నేను విరమించుకున్నానండి అన్నట్టు, విరమతి మరుతి. కుబేరుడు ఉన్నాడు, ఆయనతో మనం విరోధం ఎందుకండి, వాటితో సంధి చేసుకుందాం, త్యక్త వైరే కుబేరే. అలాంటి కుబేరుడు నా వ్యాపారం దెబ్బతింటుంది, ఆయన పెద్దవాళ్ళతో విరోధం నాకు అనవసరం అండి, నేను ఆయనతో రాజీ పడిపోతానండి అన్నట్టు ఆయన. ఇలాగ అందరు దేవతలు బాధపడుతూ ఇబ్బంది పడిపోయి మనకి అపజయం పాలైతే శ్రీమన్నారాయణ మూర్తి సుదర్శన చక్రాన్ని తీసుకుని అక్కడికి బయలుదేరాడు. వైకుంఠే కుంఠితాస్త్రే, ఆయన సుదర్శన చక్రం కూడా మొక్కపోయింది, ఆయన వల్ల కూడా చాలేదు.
ఇప్పుడు ఈ మహిషాసురుడిని చంపడం ఎలాగా అని అందరూ అనుకుంటే ఆవిళ్ళందరూ అమ్మవారిని ప్రార్థించారు. ఆవిడ ఏంటి అంటే ఆవిడ ఏ రూపంలోనూ కనపడలేదు, అక్కడ మహామాయ కదా. కనపడకపోతే అప్పుడు అశరీరవాణి ఒక ఉపదేశం చేసింది. మీ దేవతలు అందరూ మీలో ఏ ఏ శక్తి ఉందో, మీలో ఏ ఆయుధం ఉందో, మీ వాహనాలు ఏమిటో అవన్నీ అక్కడ పెట్టండి. ప్రతి వాడు వచ్చి వాడి శక్తిని, వాడి ఆయుధాన్ని, వాడి వాహనాల్ని అన్ని ఓ చోట పెట్టారు. బ్రహ్మగారి దగ్గర నుంచి ప్రారంభం చేసి అందరూ పెట్టి ఒక చోట ఆ శక్తిని అంతటినీ పోగు చేస్తే ఆ అఖండమైనటువంటి శక్తిలోంచి సర్వశక్తి సమాహారమైన ఆదిపరాశక్తి ఉద్భవించింది. ఆవిడకి మహాలక్ష్మి అని పేరు. ఆ మహాలక్ష్మి అనేది సర్వశక్తి సమాహారం, అంటే అందరి దేవతల యొక్క శక్తి ఉంది దానిలో. ఆవిడ అష్టాదశ దుర్గా పరమేశ్వరిగా మన వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఆవిడ లేని వాహనం లేదు, లేని ఆయుధం లేదు. అక్కడి నుంచే అమ్మవారి నవరాత్రాల్లో అలంకారాలు వేయడం అనేటువంటి అలవాటు వచ్చింది. బ్రాహ్మీ అని పేరుతోటి అమ్మవారికి అలంకారం వేస్తారనుకోండి. ఆవేళ బ్రహ్మగారు కూర్చునేటువంటి హంస వాహనం, బ్రహ్మగారి చేతిలో ఉండేటువంటి స్ఫటిక మణిమాల ఇవన్నీ ఉంటాయి. బ్రహ్మగారి రూపం, బ్రహ్మగారి వాహనం, బ్రహ్మగారి యొక్క ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి. వైష్ణవి అవతారంలో మళ్ళీ ఆ గరుత్మంతుడి దగ్గరగా వచ్చి వాహనంగా ఉంటాడు, నామాలు పెట్టుకుంటారు, శంఖ చక్రాలు పట్టుకుంటుంది. ఆ తల్లికి విష్ణు యొక్క రూపంలో ఉండేటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగే మహేశ్వరి వృషభాహనుడు అయినటువంటిది ఉంటుంది, త్రిశూలం పట్టుకుంటుంది, లేకపోతే విభూతి పట్టు పెట్టుకుని చక్కగా పరమశివుడిలాగా కనిపిస్తుంది తల్లి. అంటే ఎవరిది అని అంటే అన్ని ఆవిడ కాంతి లేదు. ఆవిడ పక్కన పెట్టేస్తే ఎవరికి ఏమీ లేదు, అందరిలోనూ ఉన్నది ఆవిడే. అగ్నిహోత్రుల్లో ఉండేటువంటి కాల్చే స్వభావం కానీ, సూర్య భగవానుల్లో ఉండేటువంటి ప్రకాశించే స్వభావం కానీ, వాయుదేవుడిలో ఉండేటువంటి చలించే స్వభావం కానీ, ఏ శక్తిలో ఎక్కడెక్కడ ఏ ఏ శక్తి ఉందో ఆ శక్తి అంతా ఆవిడదే. ఆ శక్తుల యొక్క మూట కడితే మొత్తం కలిగినటువంటి సమాహారమే ఆది మహాలక్ష్మి స్వరూపం. ఆవిడకి మహాలక్ష్మి అనే పేరుంది. అప్పుడు ఆవిడ మహిషాసురుణ్ణి సంహరించింది అని ఆ కథలో మనకి మహిషాసుర వధలో వస్తుంది కథ. అలాగే శుంభులు అనే రాక్షసులను సంహరించినప్పుడు ఆవిడ మహా సరస్వతి అవతారంలో వాళ్ళందరినీ సంహరించింది. అలాగే మధుకైటకులు అనే రాక్షసులను సంహరించినప్పుడు ఆవిడే మహాకాళీ స్వరూపంలో ఆ రాక్షస సంహారానికి తోడ్పడింది. చేసింది మాత్రం విష్ణుమూర్తి మధుకైటకు రాక్షసులను సంహరించాడు. లోపల నుండి సంహరింప చేసింది ఎవరు అంటే అమ్మవారు. ఆయన కథ అంతా కూడా మనం మొదటి అధ్యాయంలో ప్రథమాధ్యాయంలోనే ఉంది. ఆ కథ అంతా ప్రథమ స్కంధంలోనే. ఆ కథతో కూడా మనం ఆరంభిద్దాం. ఇది నేపథ్యం. అంచేతనే లలితా రహస్యం నిత్యం పారాయణ చేసే వాళ్ళందరికీ కూడా స్పష్టంగా ఉండే మాట ఏమిటంటే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ. ముల్లోకాలని పాలించేటువంటి త్రిమూర్తులకి మూడు శక్తులు. సృష్టించేసేటువంటి శక్తి బ్రహ్మగారి అవకాశం, పాలన శక్తి మహావిష్ణువుది, సంహార శక్తి రుద్రుడిది. ఇంతవరకు ప్రసిద్ధమైన వ్యవహారాలు. ఆ చేసేది వాళ్ళు కాదయ్యా, బ్రహ్మాదయో యదపాంగ తరంగభంగ్యా సృష్టిస్థితి ప్రళయ కారణతాం భజంతే. ఏ అమ్మవారి యొక్క క్రీగండి కటాక్షం వల్ల బ్రహ్మాది దేవతలు సృష్టి స్థితి లయాలు చేస్తున్నారో ఆ జగదంబకని మేము ధ్యానం చేస్తున్నాము అని వ్యాసుల వారు అంటారు. అలాంటిది సృష్టి చేసే సమయంలో ఆయన బ్రహ్మ రూపంలో ఉంటుంది ఆవిడ, రక్షించే సమయంలో ఆవిడే విష్ణు రూపంలో ఉంటుంది, సంహారం చేసేటువంటి సమయంలో ఆవిడే రుద్ర రూపంలో మనకి దర్శనం ఇస్తుంది. ఈ మూడు ప్రసిద్ధమైనవి. ఇవి కాదు, ఇంకా రెండు ఉన్నాయి, తిరోధానము, అనుగ్రహము. తిరోధానము అంటే అర్థం ఏంటి అంటే సాయంకాలం వేళ హాకర్స్ అందరూ షాపు కట్టేసే సందర్భంలో ఉన్న సామాన్ అంతా మూట కట్టి లోపల పెట్టుకుంటారు కదా. మర్నాడు పొద్దున మళ్ళీ షాప్ ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ పరుచుకుని అంత సామాను పెడతారు. అలా ప్రళయ కాలంలో సమస్త జీవుల యొక్క ధర్మాధర్మ సూక్ష్మ బీజాలన్నింటినీ ఆవిడ దాచుకుంటుంది అట్లా లోపల పెట్టి. దానికి తిరోధానము అని పేరు. మళ్ళీ తిరిగి ప్రళయ సృష్టి చేసేటప్పుడు వాళ్ళ సామగ్రి అంతా వాళ్ళకి ఇచ్చి మీ సుఖాలను దుఃఖాలను అనుభవించుకుంటారా అని చెప్పి వదిలేస్తారు. అంటే వ్యాపారం మూట కట్టేసే సమయంలో మన అందరి యొక్క సుఖ దుఃఖ బీజాలైనటువంటి ధర్మాధర్మ సంస్కారాలన్నింటినీ ఆవిడ అట్టే పెట్టుకోవడానికి తిరోధానము అని పేరు. అలాంటి తిరోధాన శక్తితో ఈశ్వరి అనే పేరుతో పిలువబడుతుంది. తిరోధానకరి ఈశ్వరి. తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు సదాశివ అనుగ్రహ, సదాశివుడు సదాశివ అనే రూపం. సదాశివుడు పరమాత్మ చైతన్యం, సదాశివ అనేది అమ్మవారి యొక్క స్వరూపం. శివ అంటే పరమశివుడు, శివ అంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపం.
అలా రెండు పేర్లు ఒకటే. అష్టమూర్తి అనే పేరు ఇద్దరికీ కామన్. శివుడు అష్టమూర్తే, అమ్మవారు అష్టమూర్తే. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని అని లలితా రహస్యంలో మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అంచేత ప్రపంచమంతా వాళ్ళ రూపం. ప్రపంచంలో పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములనే పంచమహాభూతములు, సూర్యచంద్రులు, యజమానుడు, ఈ 8 కూడా ఆవిడ యొక్క రూపములు లేదా ఆయన యొక్క రూపములు. అదేంటంటే రెండు చెబుతున్నారు. ఆవిడ రూపం అయితే ఆయన రూపం ఎలా అవుతుంది, ఆయన రూపం అయితే ఆవిడ రూపం ఎలా అవుతుంది అని అంటే, రూపాయి బిళ్ళకి బొరుసు బొమ్మ అన్నట్టుగా రెండు వైపులా రెండు, అంతే తప్ప ఒకటే రూపాయి, రెండోది కాదు. ఆ రూపాయిని ఇటు తిప్పితే శక్తి, అటు తిప్పితే శివుడు. శివశక్తుల యొక్క సమాహారమే జగత్తంతా తప్ప శివుడు లేని ప్రపంచం గాని లేదా శక్తి లేని ప్రపంచం గాని ఏం ఉండదు. అలాంటి శివశక్తి స్వరూపమైనటువంటి ఆ జగన్మాతకి ముందుగా నమస్కారం చేసుకుని మనం భాగవత మాహాత్మ్యంలోకి వెళదాం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి.